వెల్కమ్ టు మెగానెట్ టీవీ బర్నింగ్ టాపిక్. భారత్ను చుట్టుముట్టి దెబ్బతీయాలన్న చైనా దశాబ్దాల కలకు ఢిల్లీ పీఠం గట్టి కౌంటర్ ఇస్తోంది. పొరుగు దేశాల కష్టాల్లో అండగా నిలబడుతూ కనెక్టివిటీ అస్త్రంతో డ్రాగన్ చుట్టూ వ్యూహాత్మక వలయాన్ని బిగిస్తుంది ఇండియా. బంగ్లాదేశ్, మాల్దీవుల్లో రాజకీయ సమీకరణాలు మారుతున్నా మయన్మార్ సాయంతో ఈశాన్య రాష్ట్రాలకు సరికొత్త రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకుంది. చైనా గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న భారత్ సిత్వే పోర్టు బ్రహ్మాస్త్రం కథేంటి? భారత్ చుట్టూ వ్యూహాత్మక వలయాన్ని అల్లి దేశాన్ని ఇరుకున పెట్టాలన్న డ్రాగన్ కౌరవ శిల్పానికి ఢిల్లీ పీఠం గట్టి కౌంటర్ ఇస్తోంది. సరిహద్దుల్లో ఆయుధాలు ఎక్కుపెట్టి మనల్ని దెబ్బతీయాలని చూస్తున్న చైనా కుతంత్రాలకు భారత్ దౌత్యమే ఇప్పుడు బ్రహ్మాస్త్రంగా మారింది. కష్టకాలంలో శ్రీలంక అప్పుల్లో మునిగిపోతే ముఖం చాటేసిన చైనా నైజాన్ని ప్రపంచానికి చూపిస్తూ ఇండియా అండగా నిలబడింది. సంక్షోభంలో ఉన్న లంకకు ఏకంగా $4 బిలియన్ ఆర్థిక సహాయం అందించి అసలైన పొరుగు ధర్మాన్ని చాటుకుంది మన దేశం. అటు మాల్దీవుల్లో రాజకీయాలు మారినా అక్కడి ప్రజల అవసరాల కోసం ప్రాజెక్టులను ఆపకుండా భారత్ తన పెద్ద మనసును చాటుకుంది. విపత్తు ఏదైనా, ఆపద ఎక్కడున్నా ఫస్ట్ రెస్పాండర్గా పొరుగు దేశాలకు అండగా నిలిచే ఏకైక లీడర్ భారత్ మాత్రమేనని రుజువయ్యింది. డ్రాగన్కు చెక్ పెట్టేందుకు కనెక్టివిటీ అస్త్రాన్ని ఉపయోగించి రాకెట్ వేగంతో ప్రాజెక్టులను పూర్తి చేస్తోంది మోదీ సర్కార్. పొరుగు దేశాలకు నిరంతర విద్యుత్, ఇంధనాన్ని అందిస్తూ వారి ఆర్థిక మూలాలు భారత్తో పెనువేసుకోవాలనే వ్యూహం రచించింది. చైనా నిర్మిస్తున్న పోర్టల్కు కౌంటర్గా మయన్మార్తో సిత్వే పోర్ట్ను నిర్మించి తూర్పు సరిహద్దుల్లో సేఫ్ జోన్ను క్రియేట్ చేసుకుంది. భారతదేశ భద్రతను అంతర్గతంగా దెబ్బతీయాలని చూస్తున్న శత్రుదేశాల ప్లాన్స్కు వ్యూహాత్మక దౌత్యమే సమాధానం చెబుతోంది. కేవలం 22 కిలోమీటర్ల వెడల్పు ఉన్న చికెన్ నెక్ కారిడార్ ద్వారానే ఈశాన్య రాష్ట్రాలకు భారత్తో అనుసంధానముంది. ఈ చికెన్ నెక్ను కట్ చేసి ఈశాన్య రాష్ట్రాలను భారత్ నుండి వేరు చేయాలన్నది చైనా దశాబ్దాల నాటి కల. ఈ క్రమంలోనే మయన్మార్ అడవుల్లో దాక్కుంటూ భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఉగ్రవాదులపై నిఘా పెట్టడం అనివార్యమైంది. అయితే తమ భూభాగాన్ని భారత్కు వ్యతిరేకంగా ఉపయోగించబోమని మయన్మార్ మిలిటరీ చీఫ్ హెగ్లీ ఇచ్చిన గ్యారంటీ చైనా గుండెల్లో రైలు పరిగెత్తించింది. బంగ్లాదేశ్లో మారుతున్న రాజకీయ సమీకరణల వల్ల భారత్కు కొత్త సవాళ్లు ఎదురవుతున్న తరుణంలో ఈ హామీ ఎంతో కీలకంగా మారింది. ఈశాన్య రాష్ట్రాలకు సముద్ర మార్గంలో రవాణాను బంగ్లాదేశ్ ఒకవేళ అడ్డుకునే ఛాన్స్ ఉన్నా మనకు ప్రత్యామ్నాయం సిద్ధంగా ఉంది. మయన్మార్లోని సిత్వే పోర్ట్ను భారత్ ఇప్పుడు ఒక బ్రహ్మాస్త్రంగా మార్చుకుని తన వ్యూహాత్మక ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. దీని ద్వారా నిరంతరాయంగా ఈశాన్య రాష్ట్రాలకు సరుకులను మరియు సైనిక రవాణాలను చేరవేసే అద్భుతమైన మార్గం సుగమయ్యింది. మయన్మార్తో కలిసి సరిహద్దుల్లో ఉమ్మడి నిఘా మరియు ఫెన్సింగ్ ఏర్పాటుకు భారత్ వేగంగా అడుగులు వేస్తోంది. కష్టకాలంలో అండగా నిలబడాలన్నదే భారత్ అనుసరిస్తున్న పరమ పవిత్రమైన అంతర్జాతీయ దౌత్యనీతి. పొరుగుదేశం శ్రీలంక అప్పుల ఊబిలో మునిగిపోయి ఆహారం కోసం అల్లాడుతూ ఉంటే నమ్మకద్రోహి చైనా ముఖం చాటేసింది. ఆ క్లిష్ట సమయంలో $4 బిలియన్ భారీ ఆర్థిక సాయంతో భారత్ కన్నతండ్రిలా లంకను ఆదుకుని నిలబెట్టింది. మాల్దీవుల పాలకులు చైనా వైపు మొగ్గు చూపినా అక్కడి ప్రజల అవసరాల కోసం చేపట్టిన ప్రాజెక్టులను భారత్ ఎక్కడా నిలిపివేయలేదు. విపత్తుల సమయంలో ఎల్లప్పుడూ ఫస్ట్ రెస్పాండర్గా నిలుస్తూ పొరుగు దేశాల ప్రజల గుండెల్లో ఇండియా చెరగని ముద్ర వేసుకుంది. కేవలం మాటలు చెప్పడం కాకుండా రాకెట్ వేగంతో ప్రాజెక్టులను పూర్తి చేస్తూ కనెక్టివిటీ అస్త్రంతో చైనాకు చెక్ పెడుతోంది. పొరుగు దేశాల ప్రజల జీవితాలు మెరుగుపడేలా నిరంతరం విద్యుత్ మరియు ఇంధనాన్ని అందిస్తూ వారి ఆర్థిక మూలాలను భారత్తో ముడిపెడుతుంది. చైనా నిర్మిస్తున్న సైనిక పోర్టల్ను కౌంటర్గా మయన్మార్లో సిత్వే పోర్ట్ను నిర్మించి శాంతిని కాపాడుతోంది. దక్షిణాసియా ప్రాంతం, హిందూ మహాసముద్రంలో శాంతి భద్రతలను కాపాడే అసలైన గ్లోబల్ లీడర్ భారత్ మాత్రమేనని నిరూపితమైంది. భారత్ సరిహద్దుల్లో చైనా ఆడుతున్న ప్రమాదకరమైన గేమ్ ప్లాన్కు ఢిల్లీ ఇప్పుడు మైండ్ బ్లోయింగ్ కౌంటర్ ఇస్తోంది. కేవలం 22 కిలోమీటర్ల వెడల్పు ఉన్న చికెన్ నెక్ కారిడార్ను తెంపి ఈశాన్య రాష్ట్రాలను వేరు చేయాలన్నది చైనా దశాబ్దాల ప్లాన్.
దీనికోసం మయన్మార్ అడవుల్లో దాక్కుంటున్న ఉగ్రవాదులను వాడుకొని భారత్ను అంతర్గతంగా దెబ్బతీయాలని శత్రుదేశాలు వ్యూహాలు రచించాయి. కానీ చైనా మైండ్ గేమ్ను తిప్పికొడుతూ తమ భూభాగాన్ని భారత్కు వ్యతిరేకంగా వాడనీయమని మయన్మార్ పాలకుడు హెంగ్లీ గ్యారంటీ ఇచ్చారు. ఈ ఒక్క ప్రకటనతో బీజింగ్ పాలకుల గుండెల్లో రైలు పరిగెత్తడం ఖాయమని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. బంగ్లాదేశ్ రాజకీయ సమీకరణలు మారుతున్నా, సరికొత్త సవాలు విసురుతున్న వేళ భారత్ తన వ్యూహాలకు మరింత పదును పెట్టింది. ఒకవేళ భవిష్యత్తులో ఈశాన్య రాష్ట్రాలకు సీ మార్గంలో రవాణాను బంగ్లాదేశ్ అడ్డుకున్నా భారత్ దగ్గర ఆల్టర్నేట్ ప్లాన్ రెడీగా ఉంది. మయన్మార్లోని సిత్వే పోర్ట్ను ఒక వ్యూహాత్మక బ్రహ్మాస్త్రంగా మార్చుకుని చైనా కళ్ళు బైర్లు గమ్మేలా చేస్తోంది భారత్. ఈ పోర్టు ద్వారా ఎలాంటి అంతరాయం లేకుండా ఈశాన్య రాష్ట్రాలకు సైనిక రవాణా, సరుకుల సరఫరా నిరంతరం సాగుతుంది. భారతదేశ సరిహద్దు రక్షణ, అంతర్జాతీయ దౌత్య సంబంధాలలో సరికొత్త వ్యూహాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దక్షిణాసియాలో చైనా విస్తరణ వివాదానికి కౌంటర్గా భారత్ కనెక్టివిటీని అస్త్రాన్ని ప్రయోగించి ప్రాజెక్టులను రాకెట్ వేగంతో పూర్తి చేస్తోంది. శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు చైనా వైదొలగగా భారత్ $4 బిలియన్ ఆర్థిక సహాయం ఫస్ట్ రెస్పాండర్గా నిలిచింది. మాల్దీవులలో రాజకీయ మార్పులు సంభవించినప్పటికీ అక్కడి ప్రజా ప్రాజెక్టులను నిరంతరాయంగా కొనసాగించి భారత్ తన దౌత్య పరిణితిని చాటుకుంది. చైనా నిర్మిస్తున్న పోర్టల్కు వ్యూహాత్మక సమాధానంగా మయన్మార్లో సిత్వే పోర్ట్ను భారత్ విజయవంతంగా అందుబాటులోకి తెచ్చింది. తూర్పు సరిహద్దుల్లో సేఫ్ జోన్ను క్రియేట్ చేస్తూ హిందూ మహాసముద్ర ప్రాంతంలో అసలైన లీడర్గా భారత్ ఆవిర్భవించింది. 22 కిలోమీటర్ల చికెన్ నెక్ కారిడార్ను లక్ష్యంగా చేసుకుని ఈశాన్య రాష్ట్రాలను వేరు చేయాలన్న చైనా దశాబ్దాల కల ఇక నెరవేరలేదు. మయన్మార్ పాలకుడు హెంగ్లీ తమ భూభాగాన్ని భారత్ వ్యతిరేక శక్తులకు ఇవ్వబోమని ప్రకటించడం చైనాకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. కష్టకాలంలో పొరుగు దేశాల అవసరాలను తీరుస్తూ అగ్రరాజ్యాల కుతంత్రాలను తిప్పికొట్టడంలో భారత్ దౌత్యం ముందడుగు వేసింది. చైనా అలిగిన ఆర్థిక కపట నాటకాలకు స్వస్తి పలుకుతూ దక్షిణాసియాలో తానే అసలైన నమ్మకమైన లీడర్ అని భారత్ ప్రపంచానికి చాటి చెప్పింది. శత్రువుల అంతర్గత కుట్రలను, సరిహద్దు సవాళ్లను తిప్పికొడుతూ అటు మయన్మార్, ఇటు సిత్వే పోర్ట్ వ్యూహాలతో ఈశాన్య రాష్ట్రాలకు తిరుగులేని రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకుంది. డ్రాగన్ బిగించాలనుకున్న వలయాన్ని భేదించి చైనా చుట్టూనే భారత్ ఒక అజేయమైన వ్యూహాత్మక చక్రాన్ని తిప్పింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.